కాకతీయుల చరిత్రకు నిదర్శనం 1000 స్తంభాల గుడి. 11వ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన రుద్రదేవుడు దీన్ని నిర్మించాడు. ఆలయ నిర్మాణం చాళుక్యుల శైలిలో ఉంటుంది. కాకతీయ సామ్రాజ్య కళాభిమానానికి, శిల్పుల అద్భుత పనితనానికి నిలువుటద్దం ఈ టెంపుల్. వేయి స్తంభాల గుడి వరంగల్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో హన్మకొండలో ఉంది. హైదరాబాద్ నుంచి వన్డే టూర్ కింద రైల్లో వెళ్ళి చూసి రావచ్చు. వరంగల్ వెళ్లేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 8 గంటలకు కోనార్క్ ఎక్స్ప్రెస్ ఉంటుంది. 142 కిలోమీటర్ల దూరం, 2 గంటల ప్రయాణం. ఉదయం 10 గంటల లోపే వరంగల్ స్టేషన్ వచ్చేస్తుంది. అక్కడి నుంచి టెంపుల్కి వెళ్లేందుకు ఆటో లేదా బస్సు ఎక్కొచ్చు. 10 నిమిషాల్లో టెంపుల్ వచ్చేస్తుంది. ఉత్తర ప్రాకార ద్వారం నుంచి ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశం ఉంటుంది. ఈ త్రికూటాలయంలో నక్షత్రాకార పీఠంపై రుద్రేశ్వరుడు ప్రధాన అర్చామూర్తిగా లింగ రూపంలో కొలువై ఉన్నాడు. ప్రధానాలయం తూర్పునకు అభిముఖంగా అద్భుతమైన వాస్తుకళతో ఆకట్టుకుంటుంది. ఆలయ ముఖమండపానికి ఉత్తరాభిముఖమై నల్లరాతితో మలిచిన నందీశ్వరుడి విగ్రహం కళ్యాణ మంటపానికి, ప్రధాన ఆలయానికి మధ్య టీవీగా దర్శనమిస్తుంది. ఆలయ మంటపంపై లతలు, పుష్పాలు, నాట్య భంగిమల్లో ఉన్న స్త్రీమూర్తులు, కొన్ని పురాణ ఘట్టాల్ని శిల్పాలుగా మలిచిన తీరు మనల్ని కట్టిపడేస్తుంది. కళ్యాణ మంటపం, ప్రధానాలయాన్ని కలిపి మొత్తం 1000 స్తంభాలతో నిర్మించటం వల్ల ఈ ఆలయానికి 1000 స్తంభాల దేవాలయం అనే పేరు వచ్చింది. ఆలయానికి ఉత్తరాన ప్రాచీన కోనేరును చూడొచ్చు. అక్కడి ప్రాంగణంలో మారేడు, రావి, వేప వృక్షాలు భక్తుల సేద తీరుస్తాయి. ఆలయ వాయవ్య దిశలో వాయుపుత్ర అభయాంజనేయ స్వామి నాగ ప్రతిమలు కొలువై ఉన్నాయి. ఈ ఆలయానికి చారిత్రకమైన ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. ఆకాశం నుంచి చూస్తే ఈ గుడి విచ్చుకున్న పువ్వులా కనిపిస్తుంది. దీని పునాదిని నీటిపై తేలే ఇసుక, రాళ్లతో నిర్మించారు. ఆలయంలోని 4 భారీ స్తంభాలపై పడే సూర్యకిరణాలు రిఫ్లెక్ట్ అయ్యి శివలింగంపై పడటంతో అది ప్రకాశిస్తూ ఉంటుంది. ఆలయ గర్భాలయ ద్వారం దగ్గర రాతితో చెక్కిన ఓ వేణువులో 7 స్వరాలు వినిపిస్తాయి. అయితే ఆలయం లోపల ఫోటోలు, వీడియోలను నిషేధించారు. అందువల్ల వాటిని మీకు చూపించలేకపోతున్నాను. ఆలయ ప్రాంగణంలో ఓ రహస్య సొరంగ మార్గం ఉంది. భద్రతా కారణాల వల్ల పురావస్తు శాఖ దాన్ని మూసివేసింది. ఈ మధ్య జరిపిన తవ్వకాల్లో కళ్యాణ మంటపం కింద ఓ బావి కనిపించింది. ఆలయానికి సంబంధించి కాకతీయ శిల్పులు చెక్కిన కొన్ని వందల విగ్రహాలు ప్రస్తుతం లేవు. అయినప్పటికీ ఈ టెంపుల్ చూసేందుకు అద్భుతంగా అనిపిస్తుంది. మాఘ, శ్రావణ, కార్తీక మాసాల్లో ఆలయ సందర్శన విశేష ఫలాన్నిస్తుందని నమ్మకం. మహాశివరాత్రి, కార్తీక పౌర్ణమి, గణేష నవరాత్రుల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.
ఆలయ దర్శనం తర్వాత రిటర్న్ జర్నీలో వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వెళ్ళొచ్చు. ఇందుకోసం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు డైలీ సర్వీసులు నడిపే 3 రైళ్లు ఉన్నాయి. అందువల్ల ఒక్క రోజులో చేయదగ్గ బెస్ట్ టూర్గా ఇది నిలుస్తోంది. ఈ సమాచారం మీకు నచ్చితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.